ఇప్పటికే ఎలక్ట్రికల్ వాహనాల వైపు దేశమంతా కూడా చూస్తుంది. రకరకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా చూస్తున్నాం. అన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ ఇది ఇంకా బాగా పికప్ అయ్యి అటుకు వెళ్ళకముందే హైడ్రో వెహికల్స్ వైపు కూడా టర్న్ చేసే ప్రయత్నం చేస్తుంది. స్వయంగా మన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ హైడ్రో వెహికల్నే వాడతారు. అవి ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ సంస్థ ఇందులో కీలకమైనటువంటి అడుగు వేసి సక్సెస్ అయింది. 200 కిలోమీటర్లు ఏకబిగిన హైడ్రోజన్ పవర్తో నడవగలిగేటటువంటి 40 టన్నుల కెపాసిటీ ట్రక్ని ఏకంగా లారీ ట్రాన్స్పోర్టేషన్ని కనుక్కుంది. సక్సెస్ అయింది. ఇది మూవ్ అయితే ఇక రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి అంటే ఎలక్ట్రికల్ ఈ హైడ్రో వీటి వైపుకి లారీలను కనుక తీసుకెళ్ళగలిగితే అసలు పొల్యూషన్ అనే ప్రసక్తే ఉండదు హైవేస్ మీద. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.